హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ లా సెట్కు సంబంధించి పీజీఎల్ సెట్కి సంబంధించి మనకైతే ఒక బిగ్ అప్డేట్ మీకు చెప్తాను. గైస్, మీకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఆ సర్టిఫికేట్స్ ఏంటి, ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ముందుగానే వెళ్ళి ఆ సంబంధిత కార్యాలయాల్లో ఆ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకొచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కదా, సర్టిఫికేట్స్ కరెక్ట్గా లేకపోతే రిజెక్ట్ అయితే చేస్తారు. మళ్ళీ సెకండ్ ఫేజ్కి మీరు అప్పటిలోపు తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్కు అటెండ్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఫస్ట్ ఫేజ్లో మనకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మంచి కాలేజీలో వస్తుంది. లేదు మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాం లేదు అనుకుంటే మాత్రం ఒక మంచి కాలేజీలో మనకు వచ్చేటువంటి సీట్ని అయితే మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో గైస్, ముందుగా మీకు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ బై ఆల్ క్యాండిడేట్స్. ఏం అప్లోడ్ చేయాలి క్యాండిడేట్స్ అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, పాస్ సర్టిఫికేట్, కన్సాలిడేట్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, ఎస్ఎస్సి 10th మెమో కావాలి, స్టడీ సర్టిఫికేట్స్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ 7 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. చూడండి, లాస్ట్ 7 yearsకు సంబంధించినటువంటి మీ యొక్క బోనఫైడ్స్ని అయితే స్టడీ సర్టిఫికేట్స్ని అయితే అడుగుతున్నారు గైస్. ఇక్కడ ఫస్ట్ అపియరెన్స్, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది కదా, దానికోసం సంబంధించి ఇదైతే అడుగుతున్నారు. 7 yearsకు సంబంధించి పాస్ట్ 7 yearsకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ ఫాస్ట్ 7 years మీరు ఏపీలో లేకపోయి ఉంటే, వేరే రాష్ట్రం అంటే తెలంగాణ ఎక్కడైనా ఉండి ఉంటే మాత్రం మీరైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది గైస్. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. 7 yearsకు సంబంధించి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. అది మీ సేవలు అప్లై చేసి అర్జెన్సీ ఉందంటే ఇస్తారు. 7 years మీరు ఒకవేళ ఏపీలో లేకపోతే అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ విత్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఎంఆర్ఓ తహసీల్దార్ కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. అంటే మీ ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మీ పేరు ఉండి తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకొని రమ్మని చెప్పేసి అంటున్నారు. సో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు కావాలి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ కాంపిటెంట్ అథారిటీ ఎంఆర్ఓ తహసీల్దార్ కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ పేరు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. తర్వాత పిహెచ్ స్పోర్ట్స్ క్యాప్, ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ సర్టిఫికేట్ ఏమైనా మీకు ఉంటే మాత్రం అది కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మైనార్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్, అంటే ఎస్ఎస్సి టీసీ ఉండాలి, అది మైనార్టీ అని చెప్పేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ అయితే మైనార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అది సబ్మిట్ చేయాలి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-26 ఫ్రమ్ మీ సేవ నుంచి అయితే తీసుకురావాలి. గ్రామ సచివాలయం నుంచి ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్ కిందకి ఎవరైతే వస్తుంటారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ని అయితే తీసుకొని వచ్చేయాలి. గ్రామ సచివాలయం నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. మీ సేవ గ్రామ సచివాలయం నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అంటున్నారు. హూ వాంట్ టు క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇఫ్ అప్టబుల్. మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది అనుకుంటే ఆ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. గైస్, ఇదేంది మీరు చూశారు కదా, ఏమేమి సర్టిఫికేట్ చేయాలి సబ్మిట్ చేయాలనేది మళ్ళీ ఒకసారి అయితే మీకు రిమైండ్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి, డిగ్రీ, ఇంటర్మీడియట్ మెమో, ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఒరిజినల్ డిగ్రీ, లేదంటే ప్రొవిజనల్ డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఓడి, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి మెమో, టీసీ కావాలి. అంటే మీకు ఫస్ట్ లాస్ట్ సెట్, పీజీ సెట్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ 1, డిగ్రీ ఇంటర్మీడియట్ 2, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 3, ఎస్ఎస్సి 4, స్టడీ సర్టిఫికేట్ 5, రెసిడెన్సీ సర్టిఫికేట్ 6, ఇన్కమ్ సర్టిఫికేట్ 7, ఆధార్ 8, క్యాస్ట్ సర్టిఫికేట్ 9, పిహెచ్ అది స్పోర్ట్స్కి సంబంధించిన ఉంటే 10, 11, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ 12. ఈ 12 సర్టిఫికేట్స్ని అయితే మీరైతే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఎవరి దగ్గరైనా లేకపోతే వెళ్ళి తీసుకొచ్చి అప్లోడ్ అయితే చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.